నమస్కారం. ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాతగాంచిన రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ అనే అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం సముద్రంలో చేపలు పట్టే ఒక ముసలి జాలరి కథ మాత్రమే కాదు, మనందరి జీవితాలకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప పోరాటం. ఓటమి అంచుల్లో ఉన్న ఒక మనిషి తన ఆత్మవిశ్వాసంతో ఎలా గెలిచాడో ఈ కథలో చూద్దాం. చాలా కాలం క్రితం క్యూబా తీరంలో శాంటియాగో అనే ఒక ముసలి జాలరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని సముద్రం అంటే అతనికి ప్రాణం. అయితే ఒక దురదృష్టం అతన్ని వెంటాడింది. వరుసగా 84 రోజులు గడిచినా అతని గాలానికి ఒక్క చేప కూడా పడలేదు. ఊరిలోని మిగిలిన జాలర్లు అతన్ని చూసి నవ్వుకునేవారు. అతని అదృష్టం అయిపోయింది అని ఎగతాళి చేసేవారు. అతని దగ్గర పని నేర్చుకునే మనోలిన్ అనే చిన్న అబ్బాయిని కూడా వాళ్ల తల్లిదండ్రులు వేరే పడవకు పంపించేశారు. కాని మనోలిన్ శాంటియాగోను చాలా ప్రేమించేవాడు. ప్రతిరోజూ రాత్రి శాంటియాగో ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా మనోలిన్ అతనికి కాఫీ ఇచ్చి ధైర్యం చెప్పేవాడు. 85వ రోజున శాంటియాగో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నేను సముద్రంలో చాలా దూరం వెళ్తాను, ఎవరూ వెళ్లని లోతుల్లోకి వెళ్తాను అని నిశ్చయించుకున్నాడు. చిన్న పడవను తీసుకుని ఒంటరిగా బయలుదేరాడు. మధ్యాహ్నమయ్యేసరికి అతని గాలానికి ఏదో బలంగా తగిలింది. అది మామూలు చేప కాదు, దాని బరువుకు పడవ ఊగిపోయింది. అది ఒక భారీ మార్లిన్ చేప. ఆ చేప శాంటియాగోను సముద్రం లోపలికి లాగడం మొదలుపెట్టింది. ముసలివాడు భయపడ్లేదు. నువ్వు ఎంత దూరం లాగితే అంత దూరం వస్తాను, కాని నిన్ను వదలను అని తనలో తాను అనుకున్నాడు. ఆ చేప శాంటియాగోను 2 రోజులపాటు సముద్రం మధ్యలో తిప్పింది. ముసలివాడి చేతులు కాయలు కాశాయి, రక్తం కారింది. తినడానికి ఆహారం లేదు, నిద్రలేదు, ఎండకు శరీరం కాలిపోతోంది. అయినా సరే అతను ఆ దారాన్ని వదల్లేదు. ఆ సమయంలో శాంటియాగో ఆ చేపతో మాట్లాడ్డం మొదలుపెట్టాడు. చేపమ్మా, నువ్వు చాలా అందమైన దానివి, బలమైన దానివి. నిన్ను చంపడం నాకు బాధగానే ఉంది, కాని నేను నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి అన్నాడు. అతనిలో ఒకవైపు అలసట, మరోవైపు ఆ చేప పట్ల గౌరవం పెరిగాయి. 3వ రోజు ఉదయాన్నే ఆ చేప అలసిపోయి పడవ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అది నీటి పైకి వచ్చినప్పుడు దాని పరిమాణం చూసి శాంటియాగో ఆశ్చర్యపోయాడు. అది అతని పడవ కంటే పెద్దది. తనలో ఉన్న ఆఖరి శక్తిని కూడగట్టుకుని శాంటియాగో తన దగ్గర ఉన్న ఈటెను ఆ చేప గుండెల్లోకి విసిరాడు. చివరకు ఆ మార్లిన్ చనిపోయింది. అది ఎంత పెద్దదంటే దాన్ని పడవలోకి ఎక్కించడం అసాధ్యం. అందుకే దాన్ని పడవ పక్కన కట్టి తీరం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. నేను గెలిచాను అని శాంటియాగో గర్వంగా అనుకున్నాడు. కాని శాంటియాగో విజయం ఎక్కువసేపు నిలవలేదు. మార్లిన్ రక్తం వాసన చూసి సముద్రంలోని భయంకరమైన షార్క్స్ చేపలు రావడం మొదలుపెట్టాయి. మొదట ఒక పెద్ద షార్క్ వచ్చింది. శాంటియాగో దాన్ని తన ఈతతో చంపేశాడు. కాని ఆ పోరాటంలో అతని ఈతే సముద్రంలో పడిపోయింది. తర్వాత మరో 2 షార్కులు వచ్చాయి. వాటిని తన దగ్గర ఉన్న కత్తితో ఎదుర్కొన్నాడు. కాని షార్కులు వస్తూనే ఉన్నాయి. చీకటి పడేసరికి అవి మార్లిన్ చేపలోని మాంసాన్ని మొత్తం తినేశాయి. శాంటియాగో ఒంటరిగా నిస్సహాయంగా ఉండిపోయాడు. అతను అతన్ని తిట్టుకున్నాడు. నేను చాలా దూరం వచ్చేశాను, అందుకే నా చేపను కోల్పోయాను అని బాధపడ్డాడు. అర్ధరాత్రి దాటాక శాంటియాగో తీరానికి చేరుకున్నాడు. పడవ పక్కన ఇప్పుడు కేవలం మార్లిన్ చేప యొక్క పొడవైన ఎముకల అస్థిపంజరం మాత్రమే మిగిలింది. అతను నీరసంగా తన గుడిసెకు వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం జాలర్లందరూ ఆ పెద్ద చేప అస్థిపంజరాన్ని చూసి నోరెళ్లబెట్టారు. అంత పెద్ద చేపను వారెప్పుడూ చూడలేదు. మనోలిన్ పరుగెత్తుకుంటూ శాంటియాగో దగ్గరకు వెళ్లాడు. ముసలివాడి గాయపడిన చేతులను చూసి మనోలిన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. శాంటియాగో కళ్ళు తెరిచి, మనోలిన్, అవి నన్ను ఓడించాయి అన్నాడు. కాని మనోలిన్ నవ్వి, లేదు తాతా, చేప నిన్ను ఓడించలేదు, నువ్వు ఆ చేపను గెలిచావు. షార్కులు కేవలం మాంసాన్ని తిన్నాయి, కాని నీ ధైర్యాన్ని ఏమీ చేయలేకపోయాయి. నువ్వే అసలైన విజేతవి అన్నాడు. శాంటియాగో మళ్లీ కళ్ళు మూసుకుని ఆఫ్రికా అడవుల్లో సింహాలు ఆడుకుంటున్నట్లు కలగంటూ
ప్రశాంతంగా నిద్రపోయాడు. మనిషిని నాశనం చేయవచ్చు, కాని అతని సంకల్పాన్ని ఎవరూ ఓడించలేరు.